హలో అండి, వెల్కమ్ టు 6 of Wands ఛానల్. ఈ వీడియో కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా, రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా, క్రిస్టల్స్ కావాలన్నా, జెమ్ స్టోన్స్ కావాలన్నా ఇవన్నీ కూడా ఛార్జబుల్ అండి. మీకు ఎవరికైనా ఇవి కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, స్క్రీన్ పైన కూడా ఉంటుంది. నా నెంబర్కి పింగ్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ఈరోజు వీడియోలో అసలు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు, మిమ్మల్ని ఎప్పుడు కలుద్దామని అనుకుంటున్నారు, అసలు మీకోసం ఏమనుకుంటున్నారు, మీకు కూడా అసలు మీ పర్సన్ని కలిసే ఉద్దేశం ఉందా, లేకపోతే మూవ్ ఆన్ అయిపోతారా, ఇవన్నీ చూద్దాం. ఇక్కడ మీ పర్సన్ విషయానికి వస్తే, మీ పర్సన్ అయితే అసలు మీ పర్సన్ విషయంలో అసలు ఆలోచించక్కర్లే మీరు. మీ పర్సన్ మైండ్ మాత్రం క్లియర్గా ఉంది. అసలు వేరే వాళ్ళు ఎవరు లేరు మీ పర్సన్ హార్ట్లో కానీ మైండ్లో కానీ ఎక్కడ కూడా కానీ. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కూడా వేరే మ్యాచ్ తీసుకొచ్చి చేసుకోవని అన్నా కూడా మీ పర్సన్ అయితే నో అని చెప్పేస్తున్నారు. ఇదివరకు అంటే సరే చూద్దాం, సరే చేద్దాం, మీకు నచ్చితే నాకు నచ్చినట్లే ఇలా అనేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడైతే నో అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ గట్టిగా మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఐడియా ఏంటంటే మ్యారేజ్ చేసుకుంటే మీతో చేసుకోవాలి. ఇన్ కేస్ మ్యారేజ్ అయ్యేసరికి మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యేసరికి మీరు మూవ్ ఆన్ అయిపోతే మీ పర్సన్ అలానే ఉండిపోతారు. ఇంకా నో మ్యారేజ్, నో ఫ్యామిలీ అన్నమాట. సో అలా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మీలాంటి పర్సన్ని మీ పర్సన్ ఇంకెక్కడ చూడలేదు. మీ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు మేల్ ఆర్ ఫీమేల్, హస్బెండ్ కానీ వైఫ్ కానీ అయితే మీలానే ఉండాలి. వేరే వాళ్ళు ఎవరు మీ ప్లేస్ తీసుకోలేరు. మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేయలేరు అనమాట. వేరే వాళ్ళతో అంత ఏమంటారు దాన్ని, రెస్పెక్ట్ ఇస్తున్నారు మీకు మీ పర్సన్. సో మీ పర్సన్ ఫీలింగ్స్ అలా ఉన్నాయి ప్రజెంట్. మీ పర్సన్ ఫ్యామిలీలో అయితే బాగా ఫోర్స్ చేస్తున్నారు మీ పర్సన్ని. నీకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, లైఫ్ లాంగ్ మేము ఉండం నిన్ను చూసుకోవడానికి, అలా ఇలా అలా ఇలా అని హెరాస్మెంట్ అనమాట. టైం దొరికినప్పుడల్లా ఇదే చెప్తున్నారు. కానీ మీ పర్సన్ అయితే ఏం పట్టించుకోవట్లేదు. ఏదో మ్యూజిక్ పెట్టుకోను పైకి అలా నటిస్తున్నారు. జస్ట్ నేను ఎవరు లేకపోయినా హ్యాపీగా ఉండగలను, ఏదో ఇప్పుడు సెపరేషన్లో ఉన్నానని నేనేమి ఏడుస్తూ కూర్చోలేదు, హ్యాపీగానే ఉన్నాను అని చూపిస్తున్నారు అందరికీ. కానీ అది జెన్యున్ ఫీలింగ్ కాదు, జెన్యున్ ఫేస్ కాదు. లోపల బాధపడుతున్నారు. సో మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే స్పై చేయటం, మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ చూడటం, ఏం చేస్తున్నారు, ఏం డీపీస్ పెట్టారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ లక్కీ నెంబర్స్ వస్తే 8 కనిపిస్తుంది, 19 కనిపిస్తుంది, 1 కనిపిస్తుంది. ఇంకా సైన్స్ విషయానికి వస్తే ఇక్కడ ఏరీస్, లియో, సాజిటేరియస్, ఇంకా లిబ్రా, క్యాన్సర్ కూడా కనిపిస్తుంది, స్కార్పియో, పైసెస్ కూడా కనిపిస్తుంది. బాగా స్టబన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఏరీస్, లియో, సాజిటేరియస్ ఇక్కడ వీళ్ళు ఏది కావాలంటే అది అచీవ్ చేయడానికి ఎంతైనా కష్టపడతారు ఈ ఏరీస్, లియో, సాజిటేరియస్. కాబట్టి ఇక్కడ ఇవే రావడం జరిగింది, కార్డ్స్ రావడం జరిగింది, అవే ఎనర్జీస్ వస్తున్నాయి.
అసలు మీరు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అంటే, ఏదో ఒకరోజు చూసి ఇది నా లాస్ట్ మెసేజ్, నేను ఇంకా మెసేజ్ చేయను నీకు, నువ్వేదో ఒకటి తేల్చి చెప్పాలి నాకు అని వేరే నెంబర్ నుంచి మీ పర్సన్కి మెసేజ్ చేయటం ఆర్ కాల్ చేయడం చేసి మీరు ఈ మాటలు అనేస్తారు ఉన్నట్టుండి. కానీ మీ పర్సన్ పాపం రియాక్ట్ అవ్వరు, ఎందుకంటే అది మీ లాస్ట్ మెసేజ్ అని చెప్పడం మీ పర్సన్కి నచ్చలేదు. సో అలాంటి రిప్లై కూడా ఇవ్వరు, కానీ నచ్చలేదు అని చెప్పరు, కానీ ఏ రిప్లై ఇవ్వరు. అలా అని మీరు ఏ నెంబర్తో అయితే కాల్ చేస్తారో ఆ నెంబర్ అయితే బ్లాక్ చేయరు, వదిలేస్తారు, అట్లా చూడరు ఇంకా మెసేజెస్. మీరు పంపించినా కూడా మెసేజెస్కి రిప్లై ఉండదు, కానీ అది అన్బ్లాక్ చేసే ఉంటుంది, బ్లాక్ చేసి ఉండదు, ఆ నెంబర్ అన్బ్లాక్ చేసే ఉంటుంది. సో ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మే 16th వరకు ఈ ఎనర్జీస్ ఉంటాయి. మీరు మాట్లాడినా కూడా అటు నుంచి రిప్లై రాదు. కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే ఏప్రిల్ 18th ఆర్ 21st కలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లిబ్రాకి అయితే ఏప్రిల్ 21 ఒక మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది, బిజినెస్ ఆపర్చునిటీ ప్లస్ ప్రపోజల్ ప్లస్ బిజినెస్. అంటే మీకు ఫైనాన్షియల్ గెయిన్స్ కూడా ఉంటాయి ఆ ప్రపోజల్ ద్వారా. మీరు మేల్ అవనివ్వండి, ఫీమేల్ అవనివ్వండి, బిజినెస్ రిలేటెడ్ అనమాట. అదొకటి జరుగుతుంది ఏప్రిల్ 21. ఏప్రిల్ 18th కూడా మీరు ఒక కొత్త పర్సన్తో మాట్లాడటం అయితే జరుగుతుంది. ఇంకా ఈ లిబ్రా పీపుల్ ఎవరైతే ఉన్నారో తులారాశి వాళ్ళు, వీళ్ళు ఏదైనా ఒక ఫర్తో ఉన్న యానిమల్ పెట్స్ ఉంటాయి కదా, డాగ్ కానీ క్యాట్ కానీ ఫర్ ఎక్కువ ఉన్న పెట్స్ని ఇంట్లో పెంచుకుంటే వాళ్ళు మంచిది ఈ టైంలో. అండ్ ఏదైనా సౌండ్ చేసే ఇవి ఉంటాయి కదా, గిఫ్ట్ ఆర్టికల్స్ లాంటివి, అలాంటిది ఏదైనా పెట్టుకున్నా కూడా ఇంట్లో మంచిది మీకు. ఎందుకంటే మీకు థ్రోట్ చక్ర ఇప్పుడిప్పుడే యాక్టివేట్ అవుతుంది. ఇప్పటి వరకు థ్రోట్ చక్ర బ్లాక్ అయి ఉంది, కాబట్టి ఇలాంటి వైబ్రేషన్స్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఇంట్లో పెట్స్ ఉంటే కూడా వాటితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అలా కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ బయటికి పోతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ మీ పర్సన్ ఏదైతే మీకు ఇలాగ సెపరేషన్ ఎనర్జీ ఇచ్చేసారో, అనుకోకుండా సెపరేషన్లోకి తోసేసారో మిమ్మల్ని, ఈ ఎనర్జీ మొత్తం అతనికి ఎవరైతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి ఈ ఎనర్జీ మొత్తం బౌన్స్ బ్యాక్ అయిందనమాట. అంటే మీరు అంత హఠాత్తుగా మిమ్మల్ని రేపటి నుంచి నాకు కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు అని మిమ్మల్ని బ్లాక్ చేసేసరికి మీరు చాలా ఫీల్ అయ్యారు. ఫీల్ అయినప్పుడు ఏదైతే నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అయిందో అదే నెగిటివ్ ఎనర్జీ మీ పర్సన్ లైఫ్లో కూడా రిఫ్లెక్ట్ అయింది. అంటే మీ పర్సన్ లైఫ్లో కూడా సేమ్ అదే జరిగింది. అనుకోకుండా ఎవరైతే థర్డ్ పార్టీ వెనకాల వెళ్తున్నారో ఆ థర్డ్ పార్టీ సేమ్ జర్క్ ఇచ్చారు, మేబీ మేల్ ఆర్ ఫీమేల్. అలా ఇవ్వడం వల్ల మీ పర్సన్ ఏం చేశారు, మీ పర్సన్కి వెంటనే ఇదే థాట్ వచ్చింది, మిమ్మల్ని ఇలా చేయబట్టే తనకి కూడా అలా జరిగింది అన్న థాట్ వచ్చింది, రియలైజ్ అయ్యారు. కానీ అలా అని మీతో చెప్పడం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే మీరు అదే మాట అంటారు రివర్స్లో. సో ఈ థర్డ్ పార్టీ విషయం అయితే మీ వరకు రానివ్వట్లేదు మీ పర్సన్. అసలు ఆ విషయాలు డిస్కస్ చేయడం కూడా తనకి నచ్చలేదన్నమాట మీ పర్సన్కి. నెక్స్ట్ టైం రీయూనియన్లో ఇవన్నీ చెప్తారు, అవి కూడా కొంచెం మోడిఫై చేసి చెప్తారు, యాజ్ ఇట్ ఈజ్ అయితే చెప్పరు. ఎందుకంటే మీ పర్సన్కి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడమే రాదు, ఇంకా జరిగినట్టు కూడా చెప్పడం రాదు. ఇంట్లో విషయాలు బయటకు చెప్పుకోవడం మీ పర్సన్కి నచ్చదు, మీ దగ్గర కూడా చెప్పడం నచ్చదు. అండ్
ఇంట్లో విషయాలు అంటే ఇంట్లో ఎవరైనా ఏ విషయమైనా కూడా సపోజ్ మ్యారేజ్ తర్వాత కూడా మీరు వెళ్ళి మీ ఇంట్లో విషయాలు ఎవరితోనన్నా షేర్ చేసుకున్నారనుకోండి, అప్పుడు కూడా ఇదే జరుగుతుంది. నీకెవరు చెప్పారు ఇంట్లో విషయాలన్నీ బయట చెప్పమని అని గొడవ అయిపోతుంది మళ్ళీ ఇంట్లో. ఆ టైప్ మీ పర్సన్. ఏది ఎవరితో షేర్ చేసుకోరు, ఏది ఎక్స్ప్రెస్ చేయరు, ఫీలింగ్స్ ఉండవు. ఆ టైప్ మీకు అర్థమై ఉంటుంది ఈ వాటికి. ఇక్కడ మీ పర్సన్కి పనీర్ కర్రీస్ అంటే ఇష్టం, పనీర్తో చేసినవి అంటే ఇష్టం, మీకు ఆర్ మీ పర్సన్, లేకపోతే ఇద్దరికి కూడా. ట్రావెల్ చేయడం ఇష్టం అండ్ మ్యూజిక్, మూవీస్ అంటే ఇష్టం మీ పర్సన్కి. ప్రజెంట్ ఎలా ఉందంటే మీ పర్సన్ మైండ్ ఓన్లీ రిలేషన్షిప్ ఫోకస్ చేస్తున్నారు. ఈ రోజుకి ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.